శిష్యులు కాసంత విశ్రాంతి తీసుకొని తరువాత శిష్యులను చూచి, నాయన, మనం పతాంజలి గారి యోగ సూత్రం వెళ్ళే ముందు ఒక చిన్న సూత్రాన్ని మనం సుభాషితం అంటారు, దాన్ని తెలియజేస్తాను. నహి దృశ్యం సంబరణం త్రిషే లోకేషు విద్యతే దయామైత్రీ చ భూతేషు దానం చ మధురా చ వాక్. ఈ సుభాషితం మహాభారతంలో ఆది పర్వంలో వ్యాస మహర్షిచే వ్రాయబడినది. భావం, ప్రతి మనిషికి మానవుడై జన్మించిన తర్వాత మానవత్వం ఉంది అనడానికి దయ, స్నేహం, దానం మధురమైన వాక్కులు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి చెప్పవలసిన కొన్ని మధుర వాక్కులు. సాధు జంతువుల పట్ల, సాధువుల పట్ల దయ, జాలి, కరుణ, నిస్సహాయులకు సహాయం చేయడం. మాటలు మాట్లాడేటప్పుడు చాలా మృదువుగా, మధురంగా మాట్లాడాలి. మాటల్లో వాళ్ళ ఎదుటి వారికి ప్రసన్నత కలగాలి. ఆ మాటలు హితమై, ప్రియమై, తన్మయత్వం చెందేలాంటి మాటలు మనం చెప్పాలి. అవి సత్యవాక్కులు అనుకొని మనం ఆలోచించాలి. మంచి వారిని చూసే మాటలు అన్నీ కూడా మనకు ఆచరణీయనివి. ఇటువంటి గుణానికి మించినటువంటి త్రిగుణాలలో ఏదీ లేదు. అందరినీ సమంగా ప్రేమించడం, జంతువుల పట్ల కూడా ప్రేమ భావన కలిగి ఉండడం, అసహాయులకు సహాయం చేయడం, ఈ దైవత్వ గుణాలు. 3 గుణాలు కూడా త్రికాలలో, అంటే 3 కాలాలలో కూడా ఆచరించవలసినటువంటి అద్భుతమైనటువంటి ఒక శక్తి కలిగిన మాటలు. ఇలా అనుసరించే వ్యక్తి యొక్క ఆదర్శంగా తీసుకొని అనేక మందికి ఆదర్శవాదిగా, ఆరాధ్యుడుగా మిగిలిపోతాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా. సత్యాన్ని నమ్మిన వారెవరు కూడా చెడు పనులు చేయరు, చెడు మాట్లాడరు, మంచిగానే చెబుతారు, వాస్తవంలోనే జీవిస్తారు, వాస్తవికతనే కలిగి ఉంటారు. వీరు నీతులను ఎదుటి వారికి అని అనుకోరు, తాము ఆచరించడానికి అని ఆచరించి తర్వాత ఇటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటారు. జీవన విధానంలో తల్లిదండ్రులు మించినటువంటి ప్రేమస్వరూపులు, దయాస్వరూపులు, కరుణామూర్తులు ఇంకెవరు ఉండరు. వారి మాటలు, వారి ఆశయాలు, వారి భావాలు ఎప్పుడు కూడా బిడ్డల యొక్క ఉన్నతినే కోరుతూ ఉంటాయి. వారికి ఎన్ని కష్టాలు కలిగినా, పిల్లలు వారికి కష్టాలు కలిగించినా వారు మాత్రం పిల్లల యొక్క సంక్షేమాన్ని కోరుతారు. అటువంటి తల్లిదండ్రులు పిల్లల నుండి ఏమీ ఆశించరు. వారు ఆశించేది తన యొక్క పిల్లలు సమాజంలో గొప్పగా ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక కోరిక మాత్రమే కలిగి ఉంటారు. తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి పిల్లలకు అందిస్తుంది. నవమాసాలు మోసి పెంచిన ఆ బిడ్డలను ఆమె ఎంత ప్రేమగా పెంచుతుందంటే ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. తల్లిదండ్రుల స్వభావం ఇది. కనుక మీరు చిన్నపిల్లలప్పటి నుంచే వారికి తెలియజేయవలసింది ఏమిటంటే, తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు మేలు కోరేవారు ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా వారికి తెలియజేసేలాగా బోధించాలి. ఏ విధంగా మనం గ్రహించాల్సింది, గురువులు కూడా ఆ యొక్క దృక్పథంతోనే చూడాలి. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ప్రతిఫలాలు ఆశించకుండా బిడ్డలను ప్రేమిస్తూ వారి ఉన్నతిని కోరుకుంటారో, గురువు కూడా ఏమీ ఆశించకుండా తన జ్ఞానాన్ని శిష్యులకు బోధిస్తూ ఉంటాడు. సత్యవ్రతుడైన గురువు ఎప్పుడు కూడా శిష్యుల నుండి ఏమీ ఆశించడు. వారికి జ్ఞానం బాగా నేర్పాలి అనే తపన తప్ప ఇంకేమీ ఉండదు అనేటువంటి భావన మనం పైన చెప్పుకున్నటువంటి సుభాషితం అంటే మంచి సూక్తి, మంచి మాట, అందరికీ ఉపయోగకరమైనటువంటి మాటలు. మహానుభావులందరూ కూడా ఇలాగే చెప్తూ ఉంటారు. వ్యాస భగవానుడు స్వయంగా విష్ణు రూపమని మనం చెప్పుకుంటాం అని చెప్పి సత్యనిష్ఠులు నాయనలారా, ఇప్పుడు మనం పతాంజలి గారి 34వ సూత్రాలకు వెళ్ళబోతున్నాం. వెళ్లే ముందుగా కాసంత విరామం పొంది తర్వాత చెప్పుకుందాం అని తన చర్చను ఆపాడు.